ఎందుకు కొంతమంది మదర్స్ చిన్న విషయానికి అరుస్తారు? ఒక క్వెషన్ అడుగుతాను మిమ్మల్ని. మీరెప్పుడైనా మార్నింగ్ లేవగానే ఈ రోజు నేను పిల్లల మీద కోప్పడనని డిసైడ్ చేశారు. బట్ సాయంత్రానికి పిల్లల మీద అరిసేశారు. అరిచిన వెంటనే గిల్ట్ కూడా వచ్చింది కదా! చాలా మంది మదర్స్ ఇప్పుడు చెప్పే ఆన్సర్ యెస్, 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 మా లైఫ్‌లో ఇలా జరుగుతుంది. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, మీ ప్రాబ్లమ్ యాంగర్ కాదు. యాక్చువల్లీ మీ బ్రెయిన్ ఓవర్‌లోడ్ అయింది. ఎందుకు ఓవర్‌లోడ్ అయింది? రోజంతా ఇంటి పనులు, ఆఫీస్ వర్క్, కుకింగ్, స్కూల్ మెసేజెస్, ఫ్యామిలీ అన్నీ, పిల్లల హోంవర్క్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్నీ ఒకేసారి హ్యాండిల్ చేస్తూ మీ బ్రెయిన్ సైలెంట్‌గా అలసిపోయింది. అందుకే మీ పిల్లలు ఒక్క చిన్న మిస్టేక్ చేసినా ఆ కోపం, ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల కాదు, రోజంతా మీకు అక్యుములేట్ అయిన స్ట్రెస్ ఆ మూమెంట్‌లో కోపంలాగా బయటకొస్తుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటి? పేరెంట్స్ ఏం చేయాలి? చాలా మంది పేరెంట్స్ పిల్లల బిహేవియర్‌ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. నో, నో. కానీ ముందు మీ ఎనర్జీని చెక్ చేసుకోండి. మీకు ఈరోజు రెస్ట్ దొరికిందా? మీరు వాటర్ తాగారా? 10 మినిట్స్ అయినా మీకోసం మీరు సెల్ఫ్ టైమ్ స్పెండ్ చేసుకున్నారా? ఎందుకంటే ఎంప్టీ కప్ ఇంకో కప్‌ని ఫిల్ చేయలేదు. అలాగే ఎమోషనల్‌గా ఎగ్జాస్టెడ్‌గా ఉన్న పేరెంట్ ఎమోషనల్‌గా కామ్ చైల్డ్‌ని క్రియేట్ చేయడం చాలా కష్టం. రిమెంబర్, ప్రతిసారి షౌట్ చేస్తున్నప్పుడు నా పిల్లవాడు నన్ను కోపం తెప్పించాడు అని అనుకోవడం ఆపేసేయండి. ఒక్కసారి నాకు ఇప్పుడు రెస్ట్ అవసరమా అని కూడా ఆలోచించండి. ఎందుకంటే కామ్ పేరెంటింగ్ స్టార్ట్స్ విత్ కామ్ పేరెంట్. సో నేను డాక్టర్ శ్వేతారెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. సో మీకు ఏది ఎక్కువ స్ట్రెస్ కలిగిస్తుంది? హౌస్ వర్కా, ఆఫీస్ వర్కా, మెంటల్ లోడా, లేకపోతే అన్నీ కలిసి మీకు ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నాయా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కామ్ పేరెంట్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.